ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఊపిరాడని పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం అమెరికాలో కూడా ఐ కాంట్ బ్రీత్ అనో ఏదో ఫ్రాయిడ్ ఆ బూటు కాలేసి తొక్కుతా ఉంటే అది అక్కడ ప్రభుత్వాన్నే పతనం చేసింది. అంతకన్నా ఎక్కువ అణిచివేత, హింస ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో మనం చూసాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా ఇవాళ మరి వాళ్ళంతా తిరగబడితే దానికి తగినటువంటి బుద్ధి కూడా చెబుతారు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఏంటి ఫెయిల్యూర్స్ మీద, ఈయన ఫెయిల్యూర్స్నే కనుక మనం తీసుకున్నట్లయితే మాట్లాడితే ప్రభుత్వంలో వైఫల్యం, ప్రభుత్వ అధినేతగా విఫలమయ్యాడు, ముఖ్యమంత్రిగా విఫలమయ్యాడు, పార్టీ అధినేతగా విఫలమయ్యాడు, చివరికి అసలు ఒక కుటుంబ అధినేతగా కూడా విఫలమయ్యాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ రోడ్డెక్కి అతని మీద ధ్వజమెత్తుతున్నారు. యుద్ధం సిద్ధం చేయాల్సింది షర్మిలను కదా. ఒకవైపు షర్మిల నీపైన యుద్ధం ప్రకటిస్తే నువ్వు దేనికి సిద్ధం? షర్మిలపై యుద్ధానికి సిద్ధమా? ఇప్పుడు నీ పార్టీ వాళ్ళే నీ మీద తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. వరస పెట్టి అందరూ ఎస్సీలు బీసీలు అంతా కూడా నీ మీద తిరుగుబాటు చేసినప్పుడు మనం చూసాం. ఏది ఆత్మగౌరవానికి అహంభావానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నాడు ఎవరు? కర్నూలు ఎంపీ, బీసీ ఎంపీ సంజీవ్ కుమార్, సీనియర్ బీసీ నాయకుడు పార్థసారథి, ఆయన ఎవరో వంశీకృష్ణ యాదవ్ నెల్లూరు. వాళ్ళేమో కొంతమంది జనసేనలో చేరుతున్నారు, కొంతమంది తెలుగుదేశంలో చేరుతున్నారు. నీ పార్టీనే నువ్వు నిలబెట్టుకోలేకపోయినటువంటి వ్యక్తివి నువ్వు దేనికి సిద్ధం? పార్టీని నిలబెట్టుకోవడానికి ముందు నువ్వు సిద్ధపడు. పరిపాలన చేయడానికి నువ్వు సిద్ధంగా లేనప్పుడు నిన్ను ఇంకా సిద్ధం అంటే టోటల్గా ఫెయిల్ అయ్యాడు. ఏది ఒక విఫల ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా మారాడు. ఆయన వీటిని కప్పిపుచ్చుకోవటం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇవాళ ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం ఇవన్నీ కూడా. ఏం చేసావో చెప్పు. పోలవరం ఎంత కంప్లీట్ చేసావో ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పు. నువ్వు పాడుపెట్టినటువంటి ప్రాజెక్టుల లిస్టు బయటకు తీ. నువ్వు పోగొట్టిన ఉద్యోగాలు ఎన్నో చెప్పు. నువ్వు తరిమేసినటువంటి కంపెనీలన్నీ వాళ్ళ తెలంగాణ వచ్చేసాయి. అమర్ రాజా బ్యాటరీసు, జాకీ ఇండస్ట్రీ, లులు. ఈ విధంగా ఇంతగా నువ్వు హింసించి వేధించి బ్లాక్మెయిల్ చేసి తరిమేస్తే ఇక దేనికి సిద్ధం? ప్రజలు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆయన సిద్ధం అంటున్నాడు అన్నమాట. ఏంటి ఇతను? అందుకే ప్రజలకు చెప్తున్నారు నేను కూడా సిద్ధం, మీరు నన్ను తడిమేయడానికి సిద్ధం అవుతే నేను కూడా ఏం చేయాలో దానికి సిద్ధం అన్నట్టుగానే చెప్తున్నారు. అక్కడ యుద్ధం కాదు కదా ఇవాళ. నువ్వు నిన్ను చేయమన్నది యుద్ధమా? ప్రజలు నీకు ఒక ఛాన్స్ అడిగింది, ఈ యుద్ధం చేయడానికే నువ్వు ఒక ఛాన్స్ అడిగావా? ఇంతమందిని దగ్గర 70,000 మందిని తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టారంట. దానికా నువ్వు సిద్ధం? దేనికి సిద్ధం? మాజీ ముఖ్యమంత్రినే 53 రోజులు నువ్వు జైల్లో పెట్టావే, ఇంకా నువ్వు దేనికి సిద్ధం? ఇప్పుడు తను ఆ ఎత్తుకున్న ఆ లోగోనే సరిగ్గా లేదు. అది మరి ఆయనకి ఎవరు ఈ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తున్నారో, ఎవరు ఆయన ఈ విధంగా నడిపిస్తున్నారో, బహుశా ఎవరి డైరెక్షన్స్ ఫాలో అయ్యే వ్యక్తి కాదనుకుంటాను. తనకి తోచిందే వేదం, తను చెప్పిందే వేదం అంటాడు. తను పట్టిన కుందేలుకే 3 కాళ్ళన్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు సిద్ధంగా లేరు. ఇంకా ఇతను ఇంకొక రోజు కూడా భరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు గుణపాఠం చెబుదామా అని ఎదురెదురు చూస్తున్నటువంటి ఆ వీకర్ సెక్షన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలో ఇవాళ ఎంత వేదనగా ఉన్నారండి. నువ్వేం చేసావు ఈ 5 ఏళ్లలో అభివృద్ధి? ఏం చేసావు ఆంధ్రప్రదేశ్లో? నువ్వు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసావు? ఇవేమీ ఈరోజు మీటింగ్లో మాట్లాడలేదు. ఇవి మాట్లాడకపోగా పద్మవ్యూహం అంటాడు, అభిమన్యుడు అంటాడు, అర్జునుడు అంటాడు. కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? ఇది పేదవాడికి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం. పాండవులు 5గురే, తక్కువ మంది ఉండేవాళ్ళు పాండవులు. 151 మంది సభ్యులు ఉన్నవాళ్ళు కౌరవులు. కౌరవ సంతానంగా, కౌరవ సంతతిగా ఇవాళ మీరు ప్రజల ముందు నిలబడితే ఈ కౌరవ, ఆయన అన్నాడు కదా మాజీ ముఖ్యమంత్రి, ఏంటి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఏమన్నారు? గౌరవ సభను కౌరవ సభగా మార్చారు. మళ్ళా ఈ కౌరవ సభను గౌరవ సభ చేసేదాకా నేను అడుగు పెట్టనానో ఏదో శపథం చేశారు. దేనికి సిద్ధం ఈయన? ఒకవైపు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఒక ప్రజలకి
మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండేలా నేను మంచి ముఖ్యమంత్రిని 6 నెలల్లో అయ్యేలా మీ ముందు ఉంటానన్నాడు. 5 ఏళ్లలో ఆ మాట నిలబెట్టుకోగలిగాడా? ఇతను మంచి ముఖ్యమంత్రి అనే సర్టిఫికేటు ఇలా కుటుంబ సభ్యులు ఇస్తారా? ఇతను మంచి ముఖ్యమంత్రి అనే సర్టిఫికేట్ వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇస్తున్నారా? అంటే ఏంటంటే పూర్తిగా అతను ప్రజలకు దూరం అయ్యాడు, ప్రభుత్వానికి దూరం అయ్యాడు, పార్టీకి దూరం అయ్యాడు, చివరికి కుటుంబానికే కొరగాకుండా పోయాడు అనేది ఇవాళ అలా కుటుంబ సభ్యులే రోడ్డెక్కి చెప్తున్నారు. ఇంతమందికి కొరగాకుండా పోయినటువంటి పాలకుడిని మొదటిసారి చరిత్రలో చూస్తున్నాం. 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ ఏ ముఖ్యమంత్రి ఇంత అధోగతికి రాష్ట్రాన్ని దిగజార్చలేదన్నమాట. జ్యోత్స్న గారు ఇందాక ఏదో ఐలాండ్ పర్చేజ్ చేశాడు. ఐలాండ్ పర్చేజ్ చేశాడంటే నాకు ఆయన స్వామీజీ ఎవరో గుర్తొచ్చారు. అతను కూడా ఏదో ఇట్లాగే ఐలాండ్ పర్చేజ్ చేశాడు, అదేదో ఈక్వెడార్లోనే ఏదో కైలాస్ అట్లాగే. శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అంటే ఆబ్వియస్గా తను ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్గా తను మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని